చెప్తా పిల్లలు వచ్చిన తర్వాత థియేటర్ చెప్పి కట్ చేసి మరే గజ్జ గజ్జ వణికిరు ఓవైసీకి. ఎస్ ఏడ రాసిమన్నా రాసిస్తా. ఓవైసీని టచ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డి దగ్గర లేదు. ఎస్ ఏడ చెప్పమంటాడో చెప్తా బహిరంగంగా ఓపెన్ గా లైవ్ లో చెప్తా ఉన్నా. ఇప్పుడు గజ్జ గజ్జ వణుకుతుండు రేవంత్ రెడ్డి ఓవైసీ కాలేజ్ ముట్టుకోవడానికి. ఎస్ ఎన్ఎంసీ దగ్గర పర్మిషన్ తీసుకొని కాలేజ్ షిఫ్ట్ చేసుకునే ఆస్కారం ఉన్నా కూడా హైడ్రా పనులు మొదలుపెట్టి 1.5 year అవుతుంది. కేవలం 1 year లోనే వీళ్ళు తలుచుకుంటే పర్మిషన్ తెచ్చుకునేటోళ్ళు. అక్కడ ఛాన్స్ ఉన్నా అక్కడ చాయిస్ ఉన్నా చేయలేదు. ఏం ఫండ్స్ లేవా? ఆ ట్రస్ట్ పేరు కూడా చెప్తావు నేను. ఇందాకనే ఆ ఓవైసీ కాలేజ్ సంబంధించిన ట్రస్ట్ పేరు కూడా చూసిన. దారుస్సలాం ఎడ్యుకేషన్ ట్రస్ట్ అట. దారుస్సలాం ఎడ్యుకేషన్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ లో కొన్ని 100 కోట్ల రూపాయలు. ఏం తక్కువైంది వాళ్ళకు? కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఓల్డ్ సిటీని బాగా చేయలేదు కానీ మా ఓవైసీ బ్రదర్స్ వాళ్ళు మాత్రం బాగానే బాగుపడ్డారు. తలుచుకుంటే ఎంతసేపు కాలేజ్ షిఫ్ట్ చేయాలనుకుంటే డిస్ట్రాయ్ చేసి మొత్తం వాళ్ళకి సిలబస్ ఆపేసి వాళ్ళ రోడ్ల మీద పంపించబడలేంగా. ఇక్కడి నుంచి బిల్డింగ్ ఇంకో కాడికి తరలించుకో. 1, 2 కాదయా. ప్రభుత్వం తలుచుకుంటే ఎట్లా చేస్తుందో చూడు పనులు చెప్తా నేను. 9,270కి పైగా ఎకరాలు, 9,200 పైన వేల ఎకరాలు, 9,270 ఎకరాలు. సమ్ సబ్జెక్ట్ కరెక్షన్. ఇక్కడ వీళ్ళు ఇండస్ట్రియల్ హిల్ట్ పాలసీ పేరుతోటి 9,000 ఎకరాలలో ఇండస్ట్రియల్స్ కంపెనీలను ఫ్యాక్టరీలను వీళ్ళు ట్రాన్స్ఫర్ అని చేపిస్తున్నారు. ఇక్కడి నుంచి తీసుకుపోయి సిటీ శివారు ప్రాంతాలను పెట్టిస్తా ఉన్నాం. 9,000 ఎకరాలు ఖాళీ చేపించినప్పుడు ఒక్క ఓవైసీ కాలేజ్ ఇక్కడి నుంచి తీసుకుపోయి ఇంకో కాడ పెట్టేయలేరా? చెవులలో ఏమైనా పువ్వులు కనిపిస్తున్నాయా చెప్పురి? అంటే పిచ్చోళ్ళమా మేమేమన్నా? చెప్పాలి సార్. మరి అంటే ఏం తెలియని వాళ్ళకు ఇప్పుడే అటు పోయి పొలాలలో పోటీ తిరిగి వచ్చి ఇక మొత్తమే చదువురాని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పాలి. ఈ తెలంగాణలో కూడా చదువు వచ్చిన వాళ్ళు అంతో ఇంతో మీ అంతా IPS IAS నాలెడ్జ్ లేకపోయినా కొంత నాలెడ్జ్ ఉన్నోళ్ళు, కొంత బేసిక్ సెన్స్ ఉన్నోళ్ళు ఉన్నారు. నోటికి ఏదొచ్చిందల్లా మీరు అంటామంటే నడవదు సార్. ఈ సార్ అంటాడు పేడ్ ఆర్టిస్టులు అంటారు. ఈయన పేడ్ ఆర్టిస్టులు అని అంటారు. సెక్షన్ 499, 500 కింద డిఫమేషన్ యాక్ట్ కింద బొక్కలో దోయచ్చు సార్ నేను. ఎందుకంటే నిజంగా బాధితులను పట్టుకొని గిసోంటోళ్ళను పట్టుకొని పేడ్ ఆర్టిస్టులు అన్నందుకు తెలుసా, వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగించినందుకు. ప్రభుత్వం నీదేం మంత్రి నువ్వేం రెచ్చిపోతుండొచ్చు. రైట్ టు లివ్ ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళకు బతికే హక్కు ఉన్నది. ఇక్కడ ఒక రిట్ పిటిషన్ వేయాలనుకుంటే వేయచ్చు, చేస్తారు. మీ పని అంతా చేస్తారు, ఎండ కడతారు. సరే ప్రభుత్వం మీదే ఉంది, ప్రలోభాలు పెడతారు, కోర్టులను దీన్ని అన్ని మేనేజ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక్కనాడు మీ పాపం పండుతుంది. పసి బిడ్డలను పట్టుకొని పేడ్ ఆర్టిస్టులు అన్నారు కదా, మీ పాపం పండే రోజు వస్తుంది. అందరు చేస్తారు డెవలప్మెంట్, ఎవరు చేయడు సార్. డెవలప్మెంట్ కోసం ఒక రింగ్ రోడ్ వేయాలంటే ఒక చెట్టును నరకాల్సి వస్తుంది. నరుకుతున్నారు చూస్తలేమా? ఒక ఇల్లు ఏదైనా ఒక భవనం కట్టాలంటే ఒక గుడిసె కూల్చాల్సి వస్తుంది, కూలుస్తారు. తప్పనిసరి పరిస్థితులలో చేయాలి. కానీ పోయి ఆడనే జొర్రాడ విగ్రహాన్ని పెడతా, ఈడికే పోయి ఈడ ఎకరాలు దానికి దీనికి ట్రస్ట్లకు దానం ఇస్తా, పేదల ఇల్లులు కూల్చేస్తా, మొత్తం ఆడనే కావాల్సినంత అవసరం ఏమున్నది? పైశాచిక ఆనందం పొందుతా ఉంటారు, కళ్ళకు కనిపిస్తలేదు. వదిలే ఏమవుతుంది? 60 ఎకరాలు కాకపోతే 600 ఎకరాలైనా వదిలేయి, 600 ఎకరాలైనా వదిలేయి. తెలంగాణ విస్తీర్ణంలో 600 ఎకరాలైనా తక్కువే, వదిలేయి. 6,000 ఎకరాలైనా వదిలేయి. తినని అనుకో, పేదోళ్ళే కదా. ఒంటి మీద ఓ పావులెత్తు తులం బంగారం లేని పేదోళ్ళే కదా, వదిలేవా. రౌడీలు గూండాలు చూస్తే గుర్తుపట్టలేవా? అసొంటోళ్ళని శిక్షించు, అసొంటోళ్ళ భర్తం పట్టుండ్రే. పేదలే కదా ఉంది. తెలంగాణ తెచ్చుకునేందుకు వీళ్ళకి ఇల్లిద్దామనే కదా తెచ్చుకున్నది. అమ్మ మీరేడున్నారా ఉద్యమాలు అయినా? వీళ్ళకేం తెలుసు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో? కామెడీ కాకపోతే నాకు కూడా అప్పుడప్పుడు కొంత మర్చిపోయి నేను కూడా ఏదో మాట్లాడుతుంటా. కామెడీ కాకపోతే వీళ్ళకి ఇల్లిద్దామనే కదా తెలంగాణ తెచ్చుకునేది. తెలంగాణ తెచ్చుకున్నా నేనే చెప్తున్నా. వీళ్ళకేం మెరుక అసలు తెలంగాణ? వీళ్ళకేం తెలుసు? ఉద్యమం నుండి నెమ్మది తెలుసు తెలంగాణ ఎందుకు తెచ్చుకో. వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళు అడ్డగోలుగా వీళ్ళకి నచ్చినట్టు పాలిస్తారు. ఒక కథ ఉంటది. అయితే ఓ మంచిగా పచ్చని రాజ్యం ఒకటి ఉన్నదట. ఓ రాజ్యం. ఆ రాజ్యంలో ఇక పాలకుల పనితీరు వల్ల, పాలకుల వివక్షత వల్ల ఈ కథ మీరందరూ వినాలి. ఆ రాజ్యంలో ఇక పాలకుల నిర్లక్ష్యం వల్ల, పాలకుల వివక్షత వల్ల ఆ రాజ్యం కరువు కాటకాలతో ఎండిపోయింది. అది పేద రాజ్యం కాదు. ఆ రాజ్యంలో సిరులు ఉన్నాయి, సంపద ఉన్నది, అన్నీ ఉన్నాయి. పాలకుల వివక్షత వల్ల ఆ రాజ్యంలోని రైతులు నష్టపోయారు. ఆ రాజ్యంలో ప్రజలకు ఉపాధి లేకుండా అయిపోయింది, ఆగమైపోయింది, కేవలం పాలకుల వివక్షత వల్ల. అప్పుడే అదే ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తికి ఈ పాలకులతో కూడి పనిచేసే అవకాశం వచ్చింది, చేస్తా ఉన్నాడు. ఒక్కరోజు ఆ వ్యక్తి రియలైజ్ అయ్యాడు, ప్రాంతం నాది, సిరులు నాయి, సంపద నాది, మరి ఈ పాలకుల వివక్షత వల్ల నా ప్రజలు ఎందుకు నష్టపోవాలని ఆ వ్యక్తితో పాటు ఆ ప్రాంతంలో ఉన్న 3.5 కోట్ల మంది అనుకున్నారు. ఆ వ్యక్తితో పాటు అనుకొని అందరూ తిరగబడ్డరు, అనుకొని అందరూ కొట్లాడిరు. ఆ ప్రజలందరూ కూడా ఆ వ్యక్తిని నమ్మిండ్రు, నమ్మి ఆయనకు పట్టం కట్టిన తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు ఆ వ్యక్తి పాలించాడు మంచిగా ఆ రాజ్యాన్ని. పంటలు పండినాయి, నీళ్ళు వచ్చినాయి, అప్పులైనాయి, అన్నైనాయి. ఎందుకంటే గతంలో
అంటే ఆ పాలకులు ఎవరైతే వివక్షత చూపించారో ఆ పాలకులు ఉన్నప్పుడు కూడా ఈ 3.5 కోట్ల 4 కోట్ల మంది ప్రజలు గదే పన్నులు కట్టిండ్రు. తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళ పొంది వాళ్ళ వ్యక్తే పాలిస్తున్నప్పుడు కూడా గదే పన్నులు కట్టిండ్రు. పెద్ద తేడా ఏం లేదు. కానీ వాళ్ళ బ్రతుకుల్లో మాత్రం తేడా వచ్చింది. నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, పంటలు పండినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, ఉపాధి కలిగింది, అన్నీ మంచిగున్నాయి. మళ్ళా చూడు కామెడీ చూడు. ఇక ప్రజలకు ఏమనిపించిందో ఏమో, ఏ గిట్లెట్లా మనం గిట్ల పచ్చగా ఎట్లా బతుకుతాం, గింత మంచిగా, గింత అద్భుతంగా, గింత సంతోషంగా ఎట్లుంటాం మనం, యాక్చువల్లీ మనం నాశనం అయిపోవాలని ఆ రాష్ట్ర ప్రజలే అనుకున్నారు, ఆ రాజ్యం ప్రజలే అనుకున్నారు. ఇక కామెడీ చూడు. ఇక ఎవడైతే మొదలు పాలకుడు వివక్షత చూపించిండో, ఎవడైతే మొదలు పాలకుడు ఈ రాష్ట్ర ఆ యొక్క రాజ్య ప్రజలను ఆగం చేసిండో, ఆ పాలకుడి మల చెప్తున్నా, ఆ పాలకుడి శిష్యుడికి పట్టం కట్టిరా. హౌ కామెడీ చూడిగా. ఆ ప్రజలు వాళ్ళు మంచిగా బతకాలని లేదు, ఆ పాలకుడి శిష్యుడికి పట్టం కడితే మళ్ళా అప్పటి రాజ్యాన్ని, అప్పటి పాలనను తీసుకొచ్చి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళని బయటేసి, పసిబిడ్డలను బయటేసి, పసిగుడ్డులను బయటేసి ఆగం చేస్తా ఉండు. నేను 3 నెలలో 4 నెలలో ఏమో ఉంటదయ్యా ఆ పసిగొడ్డు. అంటే తొట్టెలలో పట్టుకొని ఉయ్యాలు ఊపుకుంటా ఆ అక్క బయట కూర్చున్నది 3 రోజుల నుంచి పసిబిడ్డను. ఇక ఆడికి తీసుకొచ్చిరా ఆఖరికి. ఆ పాత పాలకుడి శిష్యుడికి పట్టం కడితే రాజ్యం వల్ల కరులలో పోయింది. ఇప్పుడు వీళ్ళు రియలైజ్ అయ్యి ఇప్పుడు ఏమంటారు, ఇక మాకు పాతరాజే కావాలి అంటే ఇక పాతరాజు కూడా ఒక మాట చెప్పిండు, కత్తి వాని చేతిలో పెట్టి యుద్ధం నన్ను ఏమంటావు ఏందని అన్నాడు. ఇక అందరు ఖామోష్ అయిపోయారు. ఇక వాళ్ళకు కూడా అర్థమైంది, ఇక మనం వీడు ఇరుక్కున్నాంరా, ఇంకో 2.5 ఏళ్ళు తప్పదు మనకు అని. ఇక మీకు ఈ రాజ్యం కథ, రాజు కథ అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ.